ధన్యవాదాలు అందరికీ. ఎందుకంటే ఇది మాది 200 ట్రావెల్ బ్లాగ్. సో 200 ట్రావెల్ బ్లాగ్స్ అయిపోయి ఇట్లాగా చూస్తుండగానే అండ్ మళ్ళీ మీరు ఎంకరేజ్ చేస్తుండండి. మీరు చూస్తూనే ఉన్నారు, మేము ప్రతి వీక్ ఒక ట్రావెల్ వీడియో డెఫినెట్గా పెడుతున్నాము. సో అలా మీరు ఎంకరేజ్ చేస్తే మేము అలా వెళ్తూనే ఉంటాం. సో మా వైపు నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది. ఏంటంటే మేము ఒక న్యూ కంట్రీ విజిట్ చేయబోతున్నాము. మీరు త్వరలో చూస్తారు, ఒక 2-3 వీక్స్ మ్యాక్సిమంలో వచ్చేస్తుంది, వెరీ నియర్ ఫ్యూచర్లో. ఇప్పుడు మనం ఈ మెయిన్ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చింది మనం 2 టెంపుల్స్ ఇవాళ. ఆ 2 టెంపుల్స్ ఉన్నాయి, వాళ్ళు దర్శనం చేసుకుందాం. So welcome back. Today in special vlog we are going to visit 2 temples. 2 are very different temples. One temple actually is located in between a pond which is called as Koneru in Telugu, and surrounding that there are other temples. I think 16 temples surrounding the main temple. And second one is a temple wherein the deity, the statue of the god is in a dark place. So 2 very different temples and both are located near Maheshwaram in Telangana. సో లెట్స్ గో. సో టెంపుల్ మీరు ఎంటర్ అవ్వగానే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వినాయకుడి గుడి ఉంది, రైట్ సైడ్ అమ్మవారి గుడి ఉంది. చిన్న టెంపుల్, మెయిన్ టెంపుల్ అటు సైడ్ ఉంటాయి. సో మీరు లోపల మెయిన్ కాంప్లెక్స్కి ఎంటర్ అయ్యేటప్పుడు స్ట్రైట్గా మీకు శివాలయం కనిపిస్తుంది, అండ్ కిందకి వెళ్తే రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనం అయితే శివాలయం దర్శనం చేసుకుందాం. బొమ్మలు చాలా బాగున్నాయి ఇటు సైడ్ వేసినవి. అండ్ ఇదిగోండి, ఇది శివాలయం. మీరు రామనేశ్వరం వీడియో చూస్తుంటే మీకు తెలుసు, మేము అక్కడ మహాశివునికి అభిషేకం చేయించాము. మీకు కూడా చూపిద్దాం అనుకున్నాం, కానీ ఫర్ సమ్ రీజన్ అది రికార్డ్ అవ్వలేదు సరిగ్గా. కానీ ఇక్కడ మళ్ళీ మాకు అవకాశం వచ్చినందుకు, ప్లస్ మీకు కూడా ఆ దర్శన భాగ్యం కలిగినందుకు ఎంతో తృప్తిగా ఉంది. సో దర్శనం బ్రహ్మాండంగా అయిపోయింది. సో ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. మెయిన్ టెంపుల్ మధ్యలో ఇందా చెప్పినట్టు కోనేరు మీద ఉంటుంది. సో ఇక్కడ పైన శివాలయం, కిందేమో అమ్మవారి టెంపుల్ ఉంది. అండ్ చుట్టుపక్కల మీరు వేరే వేరే గుళ్ళు చూసుకోవచ్చు, అవన్నీ శివాలయాలు అనుకుంటాను. మొత్తం 16 ఉన్నాయి. సో నంబరింగ్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇది 13ది. సో మీకు ఐడియా రావడానికి వస్తే అక్కడ ఒక మోడల్ కూడా ఉంది చూడండి. మధ్యలో మెయిన్ టెంపుల్, చుట్టుపక్కలేమో ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్, చిన్న చిన్న గుళ్ళు అన్నట్టు. మీకు నేను టెంపుల్ పేరు చెప్పలేదు కదా, ఇది టెంపుల్ పేరు శివగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి అనమాట, దేవాలయం. సో ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం. కింద ఏమో అమ్మవారి గుడి ఉంటుంది. సో అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. కొంచెం రెనోవేషన్ వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ. మనం చిన్న టెంపుల్ ఉన్నాయి కదా, చిన్న గుళ్ళు, అవి దర్శనం చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం చిన్న గుళ్ళు అని చెప్పాను కదా, మొదటి గుడికి వెళ్తున్నాం. వాటిలో శ్రీహరహర పరమేశ్వరుడు. సో ఇవన్నీ శివాలయాలే, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. So for the people who doesn't know actually who is Sri Rajarajeshwari, she is a form of goddess Shakti. So you may know Shakti. Who is Shakti? Let's go to the other temples now, other small temples. నటరాజుని రూపం ఇది. అండ్ ఇది ఇక్కడ మనకి రెండో గుడి అనమాట. రెండో గుడి, మూడో గుడి. సో ఇప్పుడు అంతా రీసెంట్గా కానీ పెయింట్ అంతా వేశారు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇది 14th century టెంపుల్ అనమాట. సో బాగానే రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. ఒకసారి ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చూడండి. సో అయ్యా నహాన్, బాగుందా టెంపుల్? ఇప్పుడు ఏ మినీ టెంపుల్ దగ్గర ఉన్నారు మీరు? 7. నెక్స్ట్ 8కి వెళ్దామా? అన్ని ఆర్డర్లోనే ఉన్నాయా? ఎలా చూపించు నాకు 8th టెంపుల్ ఎక్కడ ఉందో. నెక్స్ట్ 8. సో గణేష, కార్తికేయ పక్కనే ఉన్నారు, తమ్ముడు, అన్నయ్య గారు. అండ్ ఇప్పుడు మనం వస్తుంది 8th టెంపుల్కి. ఇష్టకామేశ్వరుడు అంట ఈ టెంపుల్.
కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని క్లోజ్ ఉన్నాయి అనమాట. అది 10, 11, 12, 13, 14, 15, 16. సో టెంపుల్స్ టైమింగ్ వస్తే మార్నింగ్ 6 నుంచి 12 దాకా ఉంటుంది. తర్వాత మళ్ళీ 5 నుంచి 8 PM దాకా ఉంటుంది. అండ్ ఇది యాక్చువల్గా తుక్కు కూడా మీకు బాగా తెలిస్తే తుక్కు కూడా స్ట్రైట్గా వచ్చారనుకోండి మహేశ్వరంకి వస్తారు. మహేశ్వరం ఊర్లో మహేశ్వరం దగ్గరలో ఇది ఊర్లోనే ఉంది యాక్చువల్ మహేశ్వరం ఊర్లో. నెక్స్ట్ మనం వెళ్ళిపోయే టెంపుల్ అది కొంచెం మహేశ్వరం నుంచి ఒక 10 నిమిషాలు ఉంటుంది అనమాట. సో ఫర్ ద పీపుల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్, this is very easy to find actually. So you need to come on ORR and take exit 14, which is towards Srisalem Airport Road, and over there you need to take right. Once you are at the exit, come straight for maybe for 5-6 kilometers. Just on the main road only you will see this temple. ఆ మధ్యలో చూస్తున్నారు కదా, యాక్చువల్గా అవి ఫౌంటైన్స్ అనమాట, రెండు వైపులు ఉంటాయి. అవి ఆన్ చేస్తే ఇంకా అసలు చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఇప్పుడు మనం వచ్చేసాము మణికంఠేశ్వరుడు. మధ్యలో ఈ బొమ్మలు అయితే చాలా బాగా పెట్టారు. 2 చిన్న టెంపుల్స్ మధ్యలో అన్ని వైపులు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు అక్కడ కూడా. సో ఇప్పుడు మనం వచ్చాం టెంపుల్ నెంబర్ 13 మహానందీశ్వరుడు. ఈ చుట్టుపక్కల టెంపుల్స్ చూస్తున్నాయి కదా, చిన్న టెంపుల్స్, ఇవన్నీ తర్వాత కట్టినవే, రీసెంట్ అంటే 10-15 ఇయర్స్ బ్యాక్ కట్టినవే. మెయిన్ టెంపుల్ మధ్యలో ఉన్నది మాత్రం చాలా పాత టెంపుల్ అన్నమాట. కొంతమంది అంటారు అది 1000 ఇయర్స్ బ్యాక్ టెంపుల్, కొంతమంది 14th century అంటారు. సో ఎనీవేస్ చాలా ప్రాచీనమైన టెంపుల్, అదైతే గ్యారంటీ. ఇది 14th టెంపుల్ అమరేశ్వరుడు. శివుని ఎన్ని రూపాలు ఉన్నాయి చూస్తున్నారు కదా, జయ భోలేనాథ్. ఇప్పుడు మనం 15th టెంపుల్కి వెళ్దాం. 15 మినీ టెంపుల్ అండ్ దాంతో ఇంకొక టెంపుల్తో ఈ టెంపుల్ దర్శనం అయిపోతుంది. తర్వాత మనం చీకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో చూస్తుండండి, ఆ టెంపుల్కి వెళ్తాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, శివుని కుటుంబం అంతా ఉంది. వినాయకుడు ఉన్నాడు, కార్తికేయ స్వామి ఉన్నారు, పార్వతీదేవి, శివుడు, పైన గంగ కూడా. సో ఫ్యామిలీ పోర్ట్రేట్ అనుకోండి. అండ్ ఇక్కడ ముందు వేరే విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎవరితో మీరు కమెంట్స్లో చెప్పండి నాకు. సో ఇప్పుడు మనం ఫైనల్గా 16th టెంపుల్, 16 మినీ టెంపుల్కి వచ్చేసాం. ఇదే మంగళగౌరీశ్వరుడు ఫైనల్ టెంపుల్. సో మంచి విషయం ఏంటంటే ఆర్కియాలజీ వాళ్ళు తీసుకున్నారు. సో టెంపుల్ని రెనోవేట్ చేస్తున్నారు బాగా. సో అది బాగుంది. ఇప్పుడు నాకైతే చాలా ఆనందం వేస్తుంది, ఎందుకంటే చాలా బాగుంది ఈ టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ కూడా. సో నెక్స్ట్ మనం వచ్చేసాము చీకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో చాలా పాత టెంపుల్, మీరు చూసుకోవచ్చు. కిందకి వెళ్తే యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి చీకట్లో ఉంటారనమాట. సో చూస్తాం ఇక్కడ ఓపెన్ ఉందో లేదో నాకు డౌట్ఫుల్లే. సో చూసి లోపలికి వెళ్ళి మేము మీకు చూపిస్తాం. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూడా, అంటే అఫ్కోర్స్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అదే అనుకుంటా మనం వెళ్ళవలసిన ద్వారం అది. దాని నుంచి కిందకి వెళ్తే మనకి స్వామివారు కనిపిస్తారు. సో ఇప్పుడు లోపలికి వచ్చాం, చిన్న గుహలాగా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లోపలికి వచ్చాక నీళ్ళు కూడా ఉంటాయి. సో ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, కానీ మెయిన్ స్వామివారి పైన ఉన్నారు. సరే, ఇక్కడ వెలిసిన స్వామి అంట. గుహలాగా ఉంది, చిన్న గుహలాగా, వెనకాల కొన్ని కబ్బిలాలు కూడా ఉన్నాయి. పైన కబ్బిలాలు. సో ఈ గుడి యాక్చువల్గా 600 years 600 సంవత్సరాలు పాత గుడి అనమాట. సో అప్పుడు యాక్చువల్ దీనికి చరిత్ర కూడా ఉంది, ఏంటో చెప్తాం వినండి. సో బేసికలీ ఆ టైంలో భక్త రామదాస్ని మీరు తెలుసు కదా, అక్కడ బందీ చేశారు గోల్కొండలో. అప్పుడు ఇక్కడ పూజలు చేశారనమాట ఆయన బయటికి రావాలని. సో అప్పుడు కృష్ణదేవరాయలు గారు ఆయన కట్టించిన గుడి అనమాట ఇది. అంటే స్వయంభూవే, కానీ తర్వాత ఆయన డెవలప్మెంట్ చేసి ఉంటారు. 600 years ఓల్డ్ టెంపుల్, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇలాంటి టెంపుల్ మీరు ఎక్కడ చూసుంటారు. సో లోపలికి వెళ్ళి చీకట్లో మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. So let's finish this video with a travel quote. Travel quote for today is, wherever you go, go with all your heart. And that's it for this video. మీకు ఈ 2 temples 2 గుళ్ళు నచ్చాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాం తెలియదు, కానీ మెయిన్ ఇందాక చెప్పాం కదా, మెయిన్ ఒకటి కొత్త కంట్రీ. గెస్ట్ చేయండి, మీరు కమెంట్స్లో పెట్టండి. ఏషియాలో ఉన్న కంట్రీ అది. సో గెస్ట్ చేయండి, చూద్దాం. ఓకే, బాయ్. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది మా దగ్గర నుంచి. చెప్తారు ఏంటో ఇంపార్టెంట్ అప్డేట్?